మనిషి బుద్ధి ఎంత దరిద్రంగా పనిచేస్తుందో తెలుసా? మహాభారతం శల్యపర్వం చదివితే అర్థమవుతుంది. శల్యపర్వం అంటే ఏంటండి? భీష్ముడు చనిపోయాడు 10 రోజులు, ద్రోణాచార్యుడు చనిపోయాడు 5 రోజులు, కర్ణుడు చనిపోయాడు 2 రోజులు, 17 రోజులు. ఈ దుర్యోధనుడికి ఏమైనా బుద్ధి ఉండాలా? బుద్ధి ఉండాలి కదా. ఇంతమంది పోయారు. అప్పుడు కృపాచార్యుడు వచ్చి ఒక మాట అంటాడు. కృపాచార్యుడు వచ్చి ఒక మాట అంటాడు. అప్పుడు ఏది? కర్ణుడు కూడా పోయాక వచ్చి ఒక మాట. ఈయన శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. బుద్ధి అంటే ఎలా ఉంటుందో దుర్యోధనుడు బుద్ధి చెబుతున్న మూర్ఖత్వం అంటే. అప్పుడు అంటాడు శ్రీకృష్ణుడు రాయబారం. అప్పుడు అందరూ ఉన్నారు కదా. అయ్యా దుర్యోధన, శిష్యుడు కాబట్టి చెబుతున్నానయ్యా, భీష్ముడు ఎంత పెద్దవాడు, ద్రోణాచార్యుడు గురువు, నేను ఆయన బావమరుదిని, నేను ఆయన కంటే ముందు గురువుని, ఆయన కాలేజీలో లెక్చరర్ అయితే నేను ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్నయ్యా, ముందు చదివింది నేనే కదా. మేము ఇంతమంది పెద్దవాళ్ళం ఉన్నాం, అశ్వత్థామ నీకు తగినవాడు, మా అందరి చేత యుద్ధం ఎందుకు